రైట్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పోలీసులు మాజీ మంత్రి అంబటి రాంబాబుకు నోటీసులు జారీ చేశారు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు సెక్షన్ 41A కింద ఈ నోటీసులు అందజేసినట్లు పోలీసులు తెలిపారు. కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసుకు సంబంధించి నోటీసులు జారీ అయ్యాయని సమాచారం. హైకోర్టు మార్గదర్శకాల ప్రకారం అరెస్టుకు ముందు 41A నోటీసులు ఇచ్చినట్లు పోలీసులు స్పష్టం చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లో అంబటి రాంబాబుపై కేసులు నమోదయ్యాయని సమాచారం. ఈ వ్యవహారంపై తదుపరి చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పోలీసులు మాజీ మంత్రి అంబటి రాంబాబుకు నోటీసులు జారీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో మధు ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మధు, మరి ప్రస్తుతం అయితే మరి రాంబాబుకి నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. మరి సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మరి కేసులో కూడా ప్రస్తుతం హైకోర్టు అయితే ఆదేశాల మేరకు సెక్షన్ 41A కింద ఈ నోటీసులు అందజేసినట్లు కూడా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రచన కొన్ని రోజుల నుంచి చూసుకుంటే అంబటి రాంబాబు కూడా రిమాండ్ జైలుకు కూడా వెళ్ళారు. మనం ఈ మధ్యకాలం బెయిల్ మీద బయట వచ్చారు. అయితే సీఎం చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారని అంబటి రాంబాబు పోలీసులు నోటీసు కూడా ఇచ్చారు. అయితే మాజీ మంత్రి అంబటి రాంబాబు షాకు హైకోర్టు ఆదేశాలు నోటీసులు ఇచ్చారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కేసులు అంబటి రాంబాబు కేసులు కూడా నమోదయ్యాయి. ఇప్పటికే 37 కేసులు ఉన్నాయి. అయితే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో పోలీసులు మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటీసులు జారీ చేశారు. సీఎం చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారని కేసులు హైకోర్టు ఆదేశాల మేరకు సెక్షన్ 40A కింద ఈ నోటీసులు అందజేసినట్టు పోలీసులు తెలిపారు. అయితే కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసు సంబంధించి నోటీసులు జారీ చేశామని కూడా అంబటి రాంబాబు చెప్పారు. హైకోర్టు మార్గదర్శకాల ప్రకారం అరెస్టుకు ముందు 41 నోటీసులు ఇచ్చినట్టు పోలీసులు స్పష్టంగా చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్ లో కూడా అంబటి రాంబాబు కేసులు నమోదు చేశారు. అయితే ఈ వ్యవహారంపై తదుపరి చట్టమైన చర్యలు కూడా కొనసాగినట్లు కూడా మనకు సమాచారం ఉంది. అయితే 41A కింద కళ్యాణదుర్గం పోలీసులు అందజేశారు కాబట్టి విచారణకు రామని కూడా ఆయన ఆదేశించారు. విచారణ తప్పకుండా వస్తారని కూడా వాళ్ళకి చెప్పినట్టు కూడా మనకు సమాచారం వస్తుంది. అయితే ఎప్పుడు రావాలి ఏమనేది పోలీసులు చెప్తా ఆ టైంకి వచ్చి కళ్యాణదుర్గం పోలీసులు హాజరు కావాలని కూడా చెప్పారు. తప్పకుండా హాజరవుతారని కూడా అంబటి కూడా చెప్పడం జరిగింది. రచన మరి ప్రస్తుతం మధు చూసుకున్నట్లయితే మరి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్లనే మరి లోపలికి జైలుకి వెళ్లి బయటికి రావడం కూడా జరిగింది. కాబట్టి మరి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కూడా పలు పోలీస్ స్టేషన్లో కూడా ఈ యొక్క అంబటి రాంబాబుపై కూడా కేసు నమోదయ్యాయని కూడా సమాచారం అందుతుంది. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? కరెక్ట్, మీరు చెప్పినట్టుగానే రాష్ట్రం మొత్తం కూడా కేసులు 35 కేసులు అయినాయి. ఆ కేసులో ఒక కేసు చంద్రబాబు అధికారాన్ని కూడా కోర్టు నుంచి కోర్టు ఆదేశాలతోనే నోటీసులు పోలీసులు తీసుకుని అంబటి రాంబాబు దగ్గరికి వెళ్ళారు. చంద్రబాబుని దూషించారని కూడా కేసులో నోటీస్ 41A కింద నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులు తీసుకున్న అంబటి రాంబాబు ఒక బృందం టైపు రమ్మని కూడా పోలీసులు వాళ్ళు చెప్పారు. ఆ టైంకి వచ్చి నేను విచారణ అవుతాను కూడా చెప్పారు. అయితే మొత్తం మీద కేసులు నమోదైన ఏ కేసు మీద చేస్తారంగా వేరే జిల్లాల కేసులు ఉన్నాయి. జైలులు కూడా నోటీసులు ఇస్తారు, మనకు తెలియాలి. ఇప్పుడు ప్రస్తుతానికైతే కళ్యాణదుర్గంలో పోలీసులు నోటీస్ ఇచ్చారు. ఆ నోటీసు ప్రకారం ఆయన హాజరవుతారని కూడా తెలుస్తుంది. దాని తర్వాత ఏం జరిగిందో మనం చూడాల్సిన పరిస్థితి కూడా ఉంది. రజన్ రైట్, థ్యాంక్ యూ మధు.
PM left, that's the PM. భారత ఓకే PM వస్తుంది.